తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మరి పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. సో వాటి గురించి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్లే స్కూల్స్ అని, అండ్ అలాగే ఇంట్లోనే వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఒక సపరేట్గా ఇంట్లోనే ఒక ప్లే జోన్లా క్రియేట్ చేసి వాళ్ళ గురించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులోనే ఇంకా కొంచెం మంచిగా ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి, ఇంట్లో నుంచే తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా వచ్చేలాగా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటండి? ఎస్ సిరి గారు, పిల్లలు అంటేనే అల్లరి. సో అల్లరి కొంతసేపు వరకు భరించుతారు చాలామంది పేరెంట్స్, తర్వాత అబ్బో అని స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట. సో ఎక్కడైనా సరే బర్త్డే పార్టీస్ లేకపోతే ఏదైనా చిల్డ్రన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అంటే మనము చాలా చాలా మంచిగా విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లాన్ అయితే ఇక్కడ అప్లై చేయొచ్చండి. ఏంటండి? ఎస్, ఎవరికైనా సాధ్యమండి. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలామంది బర్త్డే ఆర్గనైజ్ చేస్తారు. సో ఇంట్లోనే ఈవెంట్ ప్లానర్కి పిలవడం ఇష్టపడరు, క్యాటరింగ్కి ఇవ్వడం కూడా ఇష్టపడరు. ఇక్కడ మరి ఎలా బిజినెస్ ఐడియా జనరేట్ చేయొచ్చు అని అనిపించవచ్చు మీకు ఇక్కడే. సో చాలామంది ఏం చేస్తారంటే గెస్ట్తో ఎంగేజ్ అయి ఉంటారు, వచ్చిన గెస్ట్తో ఎంగేజ్ అయి ఉంటారు, తర్వాత ఇంకా వంటకాలు వీటిలో బిజీ అయి ఉంటారు. పిల్లల్ని పట్టించుకోరు అనమాట, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే వాటితో దృష్టి పెట్టాడు. అక్కడ మీరు ఎంట్రీ ఇవ్వాలన్నమాట. పిల్లలకి ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా పార్టీ ప్లాన్ చేసింది. సో పిల్లల పార్టీకి మనము ఫస్ట్ ఎక్కడెక్కడైతే పార్టీస్ జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ మనకు ఆర్గనైజ్ చేస్తున్నారో అక్కడంతా మీ చిన్న యాడ్ అనేది వెళ్ళాలండి. గేమ్స్ అనేది ప్లాన్ చేసి వాళ్లకు మీరు ఎంగేజ్ చెయ్యొచ్చు. ఈ గేమ్స్ మీరు ఎలా నేర్చుకోవచ్చు అండ్ దీనికి సంబంధించిన మటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అంటే యూట్యూబ్, సర్చ్ యూట్యూబ్, యూ విల్ గెట్, ఆర్ అదర్వైజ్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా మేము డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. సో విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు వాళ్ళకి పర్ అవర్ అంటే 1 అవర్కి 3000 to 5000 ఛార్జ్ చెయ్యొచ్చు, చేస్తున్నారు కూడా చాలామంది. ఎందుకంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా, వాళ్ళ హ్యాపీనెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది కూడా ఎక్కువ మొత్తంలోనూ కాదు, ఒక 3000 to 5000 కాబట్టి చాలామంది ఇష్టపడతారు అండ్ మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అక్కడ మీ ఎంట్రీ తీసుకొని మంచిగా అక్కడ మీరు గేమ్స్ అవన్నీ పిల్లలతో చేయించారంటే వాళ్ళతో ర్యాపో బిల్డింగ్ అనేది ఖచ్చితంగా నిర్వహిస్తుంది. అండ్ అదర్ పేరెంట్స్ అయితే ఇంకా ఇతర పిల్లల పేరెంట్స్ వచ్చింటారు కదా, వీళ్ళ అందరితోనూ కాంటాక్ట్స్ తీసుకోవచ్చు. వాళ్ళ పార్టీస్కి కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్ చెయ్యొచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఐడియా విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చిల్డ్రన్ డే వస్తుంది. సో November 14th వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చాలా చాలా ఆర్గనైజ్ చేస్తుంటారు. స్కూల్స్లో కావచ్చు, తర్వాత వచ్చేసి ప్లే హోమ్స్ కావచ్చు, ఇంటి దగ్గర కమ్యూనిటీస్ ఉంటే కమ్యూనిటీస్ కావచ్చు. సో ఈ అవకాశం మీరు మీ ఓన్గా స్టెప్ తీసుకొని ఫస్ట్ మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే మంచిగా డబ్బులు అర్న్ చేసేకి స్కోప్ ఇక్కడ చాలా చాలా ఉంటుందండి. పిల్లల విషయంలో కాంప్రమైజ్ అవ్వరు పెద్దవాళ్ళు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వినా వాళ్ళ సంతోషం కొరకైనా మీకు ఇన్వైట్ చేస్తారు. అక్కడ మీరు వాళ్లకు హ్యాపీగా అక్కడ మీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మంచిగా డబ్బులు అర్న్ చేసి మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో మనము లొకేషన్ ఎక్కడ పెడితే బాగుంటుందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఇంకా వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు. మీకు ఇప్పుడు ఎలా అవుతుందంటే ప్రతి ఒక్క ఏరియాకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇనిషియేటివ్ ఇప్పుడే మీరు తీసుకున్నారంటే మీరే ఫస్ట్ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇది డిమాండ్ ఉంది ఈ బిజినెస్, కానీ ఎవరు చెయ్యట్లేదు. ఎప్పుడైతే మీరు కొంచెం మీకు ఆల్రెడీ ఇట్లా పిల్లలతో ఎంగేజ్ అవ్వడం ఇష్టము, పిల్లలకి ఆటపాటలు ఇట్లా ఆడిస్తారు, మీరు చాలా ఇష్టము వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం అనుకుంటారో వీళ్ళందరూ జస్ట్ సింపుల్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ గేమ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఒక పోస్టల్ క్రియేట్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ చేయండి.
అండ్ తర్వాత రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు ఎవరెవరి ఇంట్లో బర్త్డే పార్టీస్ నడుస్తుంటాయి, తర్వాత మీ రిలేటివ్స్ కానీ ఇంకా తర్వాత మీ చుట్టుపక్కల నియర్ బై ఏరియాస్ కానీ అక్కడంతా ఒక్కసారి మీరు వెళ్ళారంటే అక్కడే మీకు అట్లీస్ట్ ఒక 10 కాంటాక్ట్స్ అయినా పేరెంట్స్ త్రూ మీకు దొరుకుతాయి అన్నమాట. సో యూ విల్ గెట్ ద 10 ఆపర్చునిటీస్. ఫస్ట్ స్టార్ట్ విత్ 1 స్టెప్, యూ విల్ గెట్ ద 10 స్టెప్స్. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ మీరు హైజీనిక్గా ఉండాలి, పిల్లలతో వెళ్తున్నారు కాబట్టి. తర్వాత మీ ఏదైతే టాయ్స్ తీసుకెళ్తున్నారో అవి హైజీన్ మెయింటైన్ చేయాలి. అక్కడ టైం ఇంపార్టెంట్, ఏ టైంలో ఎంతవరకు తీసుకుంటున్నారు, ఏ ప్లేస్లో మీరు చూస్ చేసుకుంటున్నారు అనేది ఫస్టే అక్కడ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే ప్లేస్కి వెళ్ళి ఒక అవగాహన తీసుకొని వచ్చి అక్కడే మీరు కండక్ట్ చేసేయచ్చు గేమ్స్. అండ్ పేరెంట్స్కి కూడా తర్వాత ఫీడ్బ్యాక్ అడగండి. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫీడ్బ్యాక్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అక్కడ ఇంకా మంచిగా మీకు సోషల్ మీడియా త్రూ కూడా అవకాశాలు వస్తాయి. అప్పుడు మీరు మీ బిజినెస్ అనేది ఒక స్థాయికి తీసుకెళ్ళచ్చు. సో ఇలా చేస్తూనే మీరు ఒక్కటే చేయకుండా ఒక 1 ఇయర్లో ఒక టీం అనేది ఏర్పరచుకోవచ్చు. ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే ఎస్పెషల్లీ టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్లో టీచింగ్ చేస్తుంటారు కదా వీళ్ళు, ప్లే హోమ్ టీచర్స్, వీళ్ళందరూ పార్ట్ టైమ్స్ లాగా ఇది కండక్ట్ చేయొచ్చండి. ఈ బిజినెస్ వీళ్ళకందరికీ చాలా చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దే నో ద సైకాలజీ ఆఫ్ చిల్డ్రన్. సో దే డూ దిస్ బిజినెస్ హ్యాపీలీ అనమాట. అది కూడా గేమ్స్ కాబట్టి దీనికి ఎక్కువ మనకు నాలెడ్జ్, టాలెంట్ ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీగా తర్వాత చేసే పని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వీళ్ళందరూ చేసేయచ్చు అనమాట. అండ్ అలాగే పిల్లలు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సేఫ్టీ చూస్తూ ఉంటారు. సో మరి ఈ బిజినెస్లో పిల్లల ప్రకారంగా సేఫ్టీ అనేది ఏ విధంగా ఉంటుందండి? ఎస్ సిరి గారు, ఒక చిన్న హాల్ ఉన్నా సరే మీరు ఆర్గనైజ్ చేసేయచ్చండి. చాలా చాలా పెద్ద అంటే ఇప్పుడు పార్క్ అనే అవసరం లేదు. పిల్లలకి ఏదైనా మీరు గేమ్స్ ప్లాన్ చేస్తున్నారంటే చిన్న చిన్న ఒక 50 SFT రూమ్లో కూడా మీరు ఈ గేమ్ అనేది ప్రారంభించవచ్చు. జస్ట్ అంటే ఒక కథ ద్వారా, ఒక సాంగ్ ద్వారా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఏం గేమ్స్ వస్తాయో అవి ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకి ఎంగేజ్ చేయండి పిల్లలకి. అండ్ ఎంగేజ్ అవ్విన పిల్లలకి కూడా ఒక చిన్న చిన్న సర్ప్రైజెస్, చాక్లెట్స్, ఒక ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలాంటివి పెట్టండి. సో యూ విల్ గెట్ ద మచ్ మోర్ బెనిఫిట్ దేర్. అండ్ మీ గిఫ్ట్స్ ఏదైతే మీరు ప్రైజెస్ వీళ్ళకి ఇస్తారో మీ బ్రాండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైనా అని ఉంటుంది అనుకోండి, నైనా గేమర్ అని ఉంటుంది, అది ఆ బ్రాండ్ అనేది ఆ ప్రైజ్ మీద మీరు వేయించి అది ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అక్కడే మీ మార్కెటింగ్ అనేది అయిపోతుంది. విత్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. సో చాలా బాగుందండి. ఇలా ఎవరైనా కూడా వాళ్ళకి బిజినెస్ ఐడియానే కావచ్చు, లేదంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్న దాంట్లో మార్కెటింగ్ పరంగా మీ ఐడియాసే కావచ్చు, ఇలా ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ సిరి గారు, డెఫినెట్లీ ఉంది. కాకపోతే సో ప్రేక్షకులు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు జర్నీ కొనసాగిస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. కాకపోతే కొందరు అంటే అందరూ ఒక 1000 పీపుల్ ఉన్నారంటే అందరికీ మెచ్చాలనేది ఉండదు. కొందరైతే క్రిటిసైజ్ కూడా చేస్తారు, వాటిని కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను. కాకపోతే కొందరు మెన్షన్ చేశారు, సో ఫీజు ఉంటుంది, ఇంత ఉంటుంది సంథింగ్ అని కామెంట్స్లో. డెఫినెట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ వీడియో చెయ్యాలి అంటే ఎన్నో టీమ్స్ కనెక్ట్ అవ్వితే తప్ప ఈ వీడియో తయారు చేయలేము. సో నా ఒక ఇండిపెండెంట్కే కాదు, నేను వచ్చే ఖర్చులకే కాదు, సో నేను టైం కేటాయించే ఖర్చే కాదండి, ఇక్కడ చాలా పని జరుగుతుందన్నమాట. కెమెరామ్యాన్స్తో కావచ్చు, టెక్నికల్ టీం కావచ్చు. సో ఇలా బోల్డ్ అని ఖర్చుతో కూడిన పని. సో ఎంతో ఫ్యామిలీస్కి వర్క్ ఇక్కడ జరుగుతుంది, ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఫీజ్ అనేది ఉంటుంది. సో ఇది అంటే దాగుడు మూత కాకుండా ఓపెన్లీ మేము చెప్తున్నాము. మా టీం ఎవరైతే కాల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎస్ అండి పలానా ఇంత ఉంటుందని. సో కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఫీజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని కూడా ఫోన్ ఎలా కొన్నారో తెలియదు, డబ్బులు పెట్టి కొన్నారా లేకపోతే ఫ్రీ వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. అండ్ రీఛార్జ్ చేసే అమౌంట్ కూడా డబ్బులు పెడితేనే మీరు ఈ వీడియో చూడగలుగుతారు. కాబట్టి సో రిమైండ్ ఇన్ యువర్ మైండ్,
డబ్బులు పెడితేనే ఏదైనా సాధ్యము. యా, ఫ్రీ సర్వీసెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి నా దగ్గర కూడా. దట్ ఈస్ ద అనదర్ థింగ్. సో ఇది నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాంటి డీటెయిల్స్ అయినా నేను మా టీం రెడీ ఉన్నాము. మీకు కావాల్సిన గైడెన్స్, తర్వాత బిజినెస్ ఎక్కడ స్టక్ అయ్యింది, ఇటువంటివి కూడా మేము టేకప్ చేస్తాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.